రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 21, 2024. వారం మంగళవారం. తిథి త్రయోదశి సాయంత్రం 5:39 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5:46 వరకు. వర్జ్యం ఉదయం 11:50 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మరియు రాత్రి 10:57 నుండి 11:41 వరకు. శుభ సమయం ఉదయం 10:40 నుండి 11:20 వరకు మరియు సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. విదేశీయాన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. కొత్త బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. సామాజిక న్యాయాలు, సంఘటనలు కొన్ని కార్యక్రమాలకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఎదుటివారి మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వైద్యుని మార్పు చేస్తారు. కనుమరుగైన వస్తువులు తిరిగి మీకు లభించే సూచనలు ఉన్నాయి. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు కనబరుస్తారు. మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. కుటుంబంలో తలపెట్టిన శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. తాత ముత్తాతల నుండి వచ్చిన కొన్ని ఆస్తిపాస్తులను అమ్మడానికి లేదా తనఖా ఉంచడానికి మీపై ఒత్తిడి రావచ్చు. కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది. రాజకీయాల్లో, కార్మిక సంఘాల్లో పనిచేసే వారికి సంఖ్యాబలం మునుపటి కన్నా పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తిపరంగా తలపెట్టిన కొన్ని పనుల్లో విజయాలను చూస్తారు. వ్యాపారపరంగా స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. దైవ అనుగ్రహం వెన్నంటే రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీకు సమాన స్థాయి పోటీగా ఉన్న సంఘటనలు, వ్యక్తులు ఎదురు కావచ్చు. వృధా ఖర్చులు అధికమవడం ఆందోళన కలిగిస్తుంది. తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. కోర్టులో ఫలితాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. అన్ని విషయాలను బాగా ఆలోచించి మొదలు పెట్టడం, నిర్వర్తించడం మంచిది. డబ్బు లేదా విలువైన వస్తువుల రవాణాలో మెలకువతో ఉండాలి. వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. మాతృ సంబంధిత వర్గీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. పైరవీలు చేసే వారికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మకర రాశి. ప్రత్యర్థులు సమస్యలను సృష్టించినా అధిగమిస్తారు. బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. మకర రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆహార నియమాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని గ్రహిస్తారు. కుంభరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. మీనరాశి. ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయండి.
ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. మీనరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.